ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఆల్మట్టి డ్యాం కోసం కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ అనుమతులను నిరాకరించాలని కేంద్రాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాసిన ఉత్తమ్, గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా నల్లమల సాగర్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. గతంలో ఏపీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించగా ప్రీ ఫిజిబిలిటీ నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తిరస్కరించినట్లు ఉత్తమ్ గుర్తు చేశారు. పోలవరం బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికి డీపీఆర్ తయారీ కోసం టెండర్ నోటీసు విడుదల చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్ర జల సంఘం నిలవరించాలని కోరారు. ఆల్మట్టి డ్యాం కోసం కర్ణాటక చేపడుతున్న భూసేకరణకు అనుమతులు నిరాకరించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. 2026 నుంచి 2031 ఏళ్లకు రాష్ట్రంలోని ప్రాణహిత, చేవెళ్ల, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్, సీతారామ లిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్, ముక్తేశ్వర్ లిఫ్ట్, మోటికుంట వాగు, చెనకకురాట ప్రాజెక్టులకు పీఎం కేఎస్వై ఏఐబీపీ కింద నిధులు కేటాయించాలని కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని వివరించారు.